My YouTube channel actually ఎందుకు ఇంత ఎక్సైటెడ్ అవుతున్నా అంటే I never went to chicken shop or like ordered or something like cook. I never cook చికెన్. సో ఇప్పుడు సడన్గా అనుకున్నాము మమ్మీకి ఇంకా మా చెల్లెకి సర్ప్రైజ్ చేస్తాం కుక్ చేసి అని. సో నా ఐఎమ్ గోయింగ్ ఫర్ చికెన్ షాప్ అనమాట. అంటే ఆర్డర్ చేయొచ్చు నేను, అది ఎట్లా ఏంటి అని నాకు తెలియదు. ఇంటి దగ్గరనే ఒక చికెన్ షాప్ ఉంటుంది, సో అడిగితే నా చికెన్ తినడానికి. ఐ షో యూ హౌ ఐ కుక్. చూసుకున్నారా? థ్యాంక్ యూ. థ్యాంక్స్. అన్నీ తెచ్చినాక కర్డ్ బటర్ అవన్నీ తెచ్చిన, బటర్ అయిపోయిందని తెచ్చిన, ఇవన్నీ తెచ్చిన, చికెన్ అవన్నీ, ఎగ్స్ తెచ్చిన. ఐస్ క్రీమ్ నేను ఫోన్లో తింటా, నేను కొంచెం ఐస్ క్రీమ్ అనేది తింటా అని తెచ్చుకున్నా. ఎట్లా చికెన్ మమ్మీ ఇంకా చెల్లెకే చేసిన, నేను తినాను కాబట్టి ఐస్ క్రీమ్ తెచ్చుకుంటే దొంగ మొహంది ఇంట్లో కూడా తింటున్నది. అప్పటికి లేజ్ తెచ్చిన మీకు నువ్వు కూడా అనుకున్నావు. నా మనీ మీద ఏమరు బాబింది నాకు అర్థం కాదు. ఇది బాగుంది, చాకో చిప్స్. చికెన్ నేను హాఫ్ కేజీ చికెన్ తెచ్చిన. సో హాఫ్ కేజీ చికెన్ సాల్ట్, షుగర్ వస్తుంది, సాల్ట్, కారం, గరం మసాలా, చికెన్ మసాలా, కొంచెం పెరుగు వేసి మ్యారినేట్ చేస్తున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్. అందులో ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసుకున్నాను. ఆనియన్స్ కట్ చేసుకున్నాను. 2 నైస్లీ చాప్డ్ ఆనియన్స్ కట్ చేస్తున్నాను. నైస్లీ చాప్ చేస్తున్నాను అనమాట. పుట్ అండ్ ద ప్యాన్ అనమాట. దాంట్లో కొంచెం ఆయిల్ వేసిన. ఇప్పుడు బటర్ క్యూబ్స్ వేయాలన్నమాట. నేను దాంట్లో క్యూబ్స్ వేసిన అనమాట. దాంట్లో కొంచెం నేను ఆయిల్ వేసిన, బటర్ క్యూబ్స్ ఆయిల్ వేసిన. సో ఫైన్ ఇప్పుడు వేసినాం కాబట్టి ఆయిల్ జస్ట్ పుట్ ఆన్ దిస్ ఫైన్లీ చాప్డ్ ఆనియన్స్ టు దిస్. సో ఇందాక బేసికల్ ఏమైందంటే కరెంట్ పోయింది ఇంతసేపు. ఇది ఫైన్గా అయ్యేలోపు ఈ చట్నీ కూడా 2 వేసాను. నేను మర్చిపోయి ఆనియన్స్ చేసిన. యాక్చువల్గా నాకు ఆనియన్స్ చేయద్దు, చికెన్ మ్యారినేట్ చికెన్ వేయాలి. ఆనియన్స్ చేసిన మళ్ళీ తీసి పక్కన పెట్టాను. సో ఇప్పుడు ఇది ఫైన్గా అయింది కాబట్టి నేను చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకున్నాను కదా. 10 minutes దీన్ని ఫైన్గా కుక్ చేయాలి. 10 minutes కుక్ చేసినాక ఇది వేరే ప్యాన్లో తీసుకొని ఆ టొమాటో ఆనియన్స్ ఉన్నాయి కదా అవి మనం మళ్ళీ దాంట్లో షిఫ్ట్ చేసుకోవాలి. ఇది వేరే దాంట్లోకి షిఫ్ట్ చేసుకొని 10 minutes అయితే దీన్ని ఫైన్గా కుక్ చేద్దాం. సో పీస్ కొంచెం ఆల్మోస్ట్ 70% కుక్ అయిపోయింది. మిగతా అంతా కూడా కొంచెం ఉడుకుతుంది కాబట్టి ఈ టైంలో మీరు వేరే దాంట్లోకి షిఫ్ట్ చేసుకోండి. బికాస్ ఆయిల్ కూడా మనం బటర్ ఇంకా ఆయిల్ వేసింది కూడా పైకి తెలుతుంది కాబట్టి. నేను చికెన్ ఒక దాంట్లో షిఫ్ట్ చేసేసి దాంట్లో ఆనియన్స్ వేసేసి కుక్ చేస్తున్నాను అనమాట. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కుక్ చేయాలి. అది అయినాక టొమాటోస్, ఇంకా యాక్చువల్ కాజు ఇంట్లో అయిపోయింది కాబట్టి వీ కెన్ యూజ్ పల్లీలు ఆల్సో ఆర్ కొబ్బరి పొడి. సో ఐఎమ్ యూజింగ్ పల్లీలు ఇన్స్టెడ్ ఆఫ్ కొబ్బరి పొడి. బికాజ్ అంత కొబ్బరి పొడి అంటే నాకు కొబ్బరి పొడి వస్తే డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అండ్ అది వేరే ఫ్లేవర్ అయిపోతుంది. బటర్తో అంత సెట్ కాదు అని నా ఇన్నర్ ఫీలింగ్ పర్సనల్లీ. ఆనియన్స్కి బ్రౌన్ అయిన ఆనియన్స్కి బ్రౌన్ అయిన ఆనియన్స్కి నేను టొమాటోస్ యాడ్ చేసిన అనమాట. టొమాటోస్ యాడ్ చేసినాక అది వేరే బౌల్లో తీసుకొని గీ రోస్ట్ పీనట్స్ కూడా సో రోస్టెడ్ పీనట్స్ కూడా ఇందులో వేసేసిన అనమాట. సో ఇందులో వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మిక్సీ పెట్టేద్దాం. సో మిక్సీ పెట్టాలంటే ఇప్పుడు పెద్ద గన్కార్యం జాన్ ఏం చేసిందంటే చట్నీ మొత్తం కింద పడేసింది. సో ఫస్ట్ థింగ్ ఇది క్లీన్ చేయాలి. వీటికి మొత్తం అంటుంది కాబట్టి ఇది క్లీన్ చేయాలి. ఫస్ట్ మిక్సీ పెట్టేద్దాం. కర్రీ అయితే చేసినాక ఇది క్లీన్ చేద్దాము, లేదంటే మిక్సీ గ్యాప్ ఇచ్చన్నా క్లీన్ చేద్దాం. మీకు క్లీనింగ్ ప్రాసెస్ ఇంకా పెద్దది కాబట్టి ఫస్ట్ కర్రీ పెట్టేసినాం అనుకో మనకి అయిపోతుంది కాబట్టి వీ కెన్ క్లీన్ థరోలీ. వేసాక కరివేపాకు వేసాను. దెన్ ఫైనలీ చాప్డ్ ఆనియన్ ఇంకా 1 టొమాటో వేద్దాము. 1 onion 1 టొమాటో. దెన్ ఆఫ్టర్ మనం అన్ని స్పైసెస్ ఇద్దాం. ఆనియన్ వేసినా కాబట్టి దాంట్లో కొంచెం పసుపు వేసాను. కొంచెం పసుపు వేసిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నాను అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. దాని తర్వాత టొమాటో వేసేద్దాం. స్పైసెస్ వేసాను. దాని తర్వాత కొంచెం నేను కలర్ యాడ్ చేశాను. బికాస్ ఒక ఎస్థెటిక్ లాంటిది లుక్ వస్తుంది కాబట్టి అది వేసిన తర్వాత ఫస్ట్ దీన్ని మిక్స్ చేసేద్దాం. మిక్స్ చేసిన తర్వాత ఇలా యాడ్ దట్ చికెన్. జెన్యూన్లీ రివ్యూయింగ్ అంటే మా మమ్మీ వాళ్ళు ఇచ్చిన రివ్యూస్ మీకు చెప్తున్నా. జెన్యూన్ రండి చెప్తా సీక్రెట్.
ప్లీజ్ గైస్ నాలుగు అసలు ట్రై చేయకండి వంట రాకపోతే. అంటే వెజ్లో మేనేజబుల్ లైక్ వస్తుంది, బట్ నాన్ వెజ్ అయితే నాకు అస్సలు రాదు. బికాస్ వెజ్లో అంటే నేను టేస్ట్ చూస్తూ ఉండతా కాబట్టి ఐ కెన్ మేనేజ్, లైక్ ఏమైనా తక్కువ ఎక్కువ ఉంటే ఐ కెన్ మేనేజ్. బట్ నాన్ వెజ్లో ఐ కెన్ అలా చూడలేను నేను, కాబట్టి ఇట్స్ లైక్ వెరీ హెక్టిక్ టు మీ. సో మా మమ్మీకి అయితే తిన్న తర్వాత నుంచి స్టమక్ పెయిన్ స్టార్ట్ అయిందంట. మా చెల్ల కొంచెం అంటుంది రివ్యూస్ అడుగుతుంటే. సో ఇట్స్ లైక్ వెరీ పెంట. యాక్చువల్లీ మీకు చూపిస్తా కూడా మా ఇంట్లో కర్రీలో ఎట్లా మోస్ట్లీ అట్లే ఉంది. ఒక 30% కంప్లీట్ చేసిర్రు. సో డోంట్ ట్రై లైక్ మీ, ఐ సజెస్ట్. ట్రై చేస్తే మొత్తం వేస్ట్. కర్రీ ఎట్లుంది మమ్మీ? చాలా బాగుంది. నా భూతోలో చాలా బాగుంది. ఒకసారి చూడు నేను చూడాలి, నాయ పెట్టుకుంటాను. ఎట్లుంది. బాగుంది. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ.